తమ ప్లాట్లలోకి వెళ్లడానికి రోడ్డు ఇవ్వాలని కోరుతూ బాధితులు ఆందోళన వ్యక్తం చేశారు. ప్లాట్లలోకి వెళ్లకుండా అడ్డుకుంటున్న వ్యక్తిపై చర్య తీసుకుని న్యాయం చేయాలని కోరుతూ ప్లాట్ల యజమానులు మేడ్చల్ పోలీస్ స్టేషన్కు వచ్చి ఫిర్యాదు చేసి ఆందోళన వ్యక్తం చేశారు. మేడ్చల్ మండలం గౌడవెల్లి గ్రామంలోని 999-1001 సర్వే నంబర్లోని 8 ఎకరాల భూమిలో చేసిన ప్లాట్లలో భూమిని కొనుగోలు చేశామని, ప్లాట్లు కొనుగోలు చేసినప్పుడు చూపిన రోడ్డు ఇప్పుడు లేదని అడ్డుకుంటున్నారని తెలిపారు. ఆ వెంచర్లో 118 ప్లాట్లు ఉన్నాయని, చాలా మంది అప్పులు చేసి భూములు అమ్ముకొని ప్లాట్లు కొనుగోలు చేశారని, ఇప్పుడు లేఅవుట్లో చూపిన రోడ్డుకు ప్లాట్లు యజమానులకు సంబంధం లేదనడం అన్యాయమన్నారు. ఈ విషయంలో తమకు న్యాయం చేయాలని ఈ సందర్భంగా వారు కోరారు. 6 సంవత్సరాల కింద గౌడెల్లి రూట్లో ఒక వెంచర్ 6 సంవత్సరాల కింద 6 ఎకరాలు వెంచర్ చేసి హరిప్రసాద్ అనేట ఆయన వాళ్ళ ఫ్యామిలీ ముగ్గురు కలిపి ఈ ల్యాండ్ను ఫస్ట్ రోడ్ ఒకటి వాళ్ళు ఎంఓఈ రాసుకొని ఈ వెంచర్కి రోడ్డు చూపించుకుంటూ మాకు ఈ ప్లాట్లు ఒక కంపెనీకి డెవలప్మెంట్కి ఇచ్చి ఈ ప్లాట్లు మాకు అమ్మిండు 6 సంవత్సరాల కింద. ఇప్పుడు ఆ ప్లాట్లను మొత్తం మేము పోకుండా దారికి మొత్తం కాంపౌండ్ వాళ్ళు కట్టి 12 ఫీట్ల కాంపౌండ్ వాళ్ళు కట్టి మేము ఆ ప్లాట్లకు వెళ్ళేటప్పుడు చాలా బెదిరిస్తున్నాడు. ఇంకా డబ్బుల కొరకే మమ్మల్ని లోపలికి వెళ్ళనిస్తలేడు. చాలా అరాచకం చేస్తున్నాడు. మేము ఒక్కొక్కరం పోతే మా ప్రాణహాయుడికి ఉంది. అందుకొరకు మేము పోలీసు వాళ్ళను అప్రోచ్ అయితే వాళ్ళను ఇన్వాల్వ్ చేసుకుంటూ వాళ్ళని ఇబ్బంది పెట్టుకుంటూ ఎస్సీ దాని కింద ఈ కేసును డైవర్ట్ చేస్తున్నాడు. దీనికి మాకు న్యాయంగా జరగాలి ఎట్టి పరిస్థితులని మేము విన్నవించుకుంటున్నాం. నేను ఎల్ఐసి ఏజెంటు. నేను మల్లన్న సార్లో ఎడికడకి ఇష్టాపూర్ మాది పైసలు పోయినందుకు మేము ఇక్కడ మేడ్చల్లో మేము కొనుక్కున్నాము. గౌడెల్లిలో కొనుక్కుంటే తక్కువలో దొరికిందని మేము కొనుక్కుంటే హరిప్రసాద్ గారు వాళ్ళ ఫ్యామిలీ మొత్తం కలిసి మేము అందరూ ప్లాట్లలో కొనుక్కొని సైన్లు పెడితే ఇప్పుడు రోడ్డు లేదు. ఆ ప్లాట్లకు రోడ్డు లేదు. రోడ్డు లేనిది ఇల్లు ఎట్లా కట్టుకుంటాం? మేము ఇల్లు కట్టుకున్నందుకు పరిస్థితులు మేము చిన్న పైసలు పోగేసుకుని ఇల్లు కట్టుకుందాం అనే టైంకు మాకు రోడ్డు ఇస్తలేడు. రోడ్డు మమ్మల్ని బెదిరిస్తుండు. పైసలు ఇస్తేనే మీకు రోడ్డు ఇస్తా అని అంటుంది. మేము ఎట్లా? అప్పుడే మీరు చూపిస్తేనే కదా మేము ప్లాట్లు కొనుక్కుంది. ఆ రోడ్డు చూపిస్తేనే కదా మేము కొనుక్కుంది. ఇప్పుడు ఇవన్నీ ఎట్లా బెదిరిస్తుంది? మాకు ప్రాణహాని ఉంది. మేము 3 సంవత్సరాల కింద మేము పోలీస్ స్టేషన్లో కేసు పెట్టినాం. కేసు పెడితే పోలీసులను కూడా వాళ్ళని కానిస్తలేడు. కానియకుంటే మేమేం చేసినాం? ఇప్పుడు మేము రేట్లు పెరిగినాయని వాడు అట్లా చేస్తుంటే మేము కుంటలేము. ఇన్ని సంవత్సరాలు ఓపిక పట్టినాం. ఎంత ఓపిక పట్టి మాకు నశించిపోయినందుకు ఇప్పుడు మాకు కావాలని, మా ప్లాట్లు మాకు కావాలని మేము కోరుకుంటున్నాం. హరిప్రసాద్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.